58 వచ్చి చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని గుర్తెరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండుడి. ఆమేన్. ఏం కలిగి ఉండాలట? ఏ విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండాలని రాశారు ఆయన. ఏ విషయాలు ఆసక్తి కలిగి ఉండాలి? లోక సంబంధమైన విషయాలు ఆసక్తి కలిగి ఉండాలా? దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలా? దేవుని కార్యాలు ఆసక్తి కలిగి ఉండాలా? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏ విషయాల్లో మీరు ఆసక్తి కలిగి ఉన్నారు? ఈ రోజున 15 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నారు. పుట్టుక నుంచి క్రిస్టియన్ చెప్పుకుంటున్నాము. చాలా మంది దేవుని పిలవమని చెప్పుకుంటున్నాం. మేము ఎప్పుడో బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటున్నాం. సమాజం ఏ విషయంలో నిన్ను గుర్తిస్తుంది? ఒకసారి ఆలోచించే. ఒక్కసారి దేవుడు ఏ విషయంలో నేను ఆలోచన చేస్తాడో ఒక్కసారి మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, ఎవరంటే మనందరూ ఎవరు? దేవునికి ఇష్టమైనటువంటి ప్రియ జనాంగము, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు మనము, దేవుని ప్రజలు మనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు హల్లెలూయా. దేవుని సొత్తైన వారు మనం. ఆయన విలువ పెట్టుకున్నాడండి మనల్ని. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని, ఆ సంఘాన్ని కాయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తా హల్లెలూయా. బైబిల్లో కొందరిని కాపురులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని ఉపదేశులు గాను, కొంతమందిని పరిచయాలు రకరకాలుగా దేవుడు కొంతమందిని సువార్తలుగా ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుడు మాకు అప్పు చెప్పినటువంటి బాధ్యత మేము చేస్తున్నప్పుడు మీరేం చేయాలంటే ఆ సేవకుని మాటకు లోబడి విధేయత కలిగి ఉన్నప్పుడు నీకు నీ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. ఒక పక్కన ప్రార్థన చేస్తూ ఉంటాం, మళ్ళా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి దేవుడు చూసి సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడండి? ఇప్పుడు దేవుడు పడినటువంటి ప్రయాస, ఆయన మన కొరకు పడిన ప్రయాస ఇంతంతా కాదండి. 2020 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చి దేవాది దేవుడిని కూడా మానవునిగా ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన తన యవ్వన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి బలియాగం అయితే మనం మరలా యథావిధిగా ఉంటే ఇంకా ఆయనకి మనకి ఆయన పడినటువంటి ప్రయాసకి తగిన ప్రతిఫలము మనం చూపించకపోతే ఇంక మన జీవితాలు ఎందుకు చెప్పండి? ఆలోచించండి ఒకసారి. 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించి ఈ జగత్తు పుట్టక మునిపే ఆయన ప్రణాళికల దేవుడు మనం ఏర్పాటు చేసుకొని మనందరినీ కూడా ఆయనకు ఒక రాజ్యముగాను, ఆయన రాజ్యానికి వారసులుగాను దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటే ఇంకా లోకం వైపు, ఇంకా లోకాస్తుల వైపు, ఇంకా వ్యర్థమైన వాటి కోసం మనం పరిగెడుతూ ఉంటే ఆయన పడినటువంటి ప్రయాస ఏవైనా నువ్వు గుర్తించే ఒక్కసారి ఆయన నీ కొరకు పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలము నువ్వు ఏదైనా ఇవ్వగలుగుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒకసారి నేను చాలా బాధపడ్డాను. నేను చాలా గృహాల్లో క్రైస్తవ కుటుంబాలు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ అసహించుకున్నాను. నేనెంత అసహించుకుంటే నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నా యేసయ్య ఎంత బాధపడి ఉంటాడు, ఆయన ఎంత దుఃఖపడి ఉంటాడో, ఆయన ఎంత వేదన పడి ఉంటాడో ఒక్కసారి ఆలోచన చేసి ఎప్పుడైనా నీ సంతోషం కావాలి, నీ బిడ్డల సంతోషం కావాలి, మనందరి సంతోషం కొరకు ఆయన తన త్యాగం చేశాడండి. ఆయన బలియాగం చేశాడు. ఆయన తన ఆఖరి రక్తపు బొట్టు కూడా ఆయన నీ కొరకు చిందించి నేను నిత్య జీవనం నడిపించడానికి ఆయన పరలోకానికి వచ్చి ఈ భూమి మీద పోతే ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతాం? ఒకసారి చెప్పండి. ఆయన కొరకు మనం ఏం చేయగలం చెప్పండి? ఆయన వాక్యాన్ని లోబడి ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే ఒక దినాన నిత్య జీవనానికి వెళ్తాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని రాజ్యంలో నేను ఉండాలని ఆయన అంత త్యాగం చేస్తే మనం ఆ త్యాగాన్ని విలువ తెలియదు మనకి. ఆయన చేసినటువంటి త్యాగం యొక్క విలువ మనకు తెలుస్తలేదు నిజంగానే. ఆయన ఎంత ప్రయాసపడ్డాడు మన కోసం. ఎప్పుడైనా ఆయన శిలువని జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడైనా ఆయన శిలువను చూసి అయ్యో నేను చేసిన పాపముల కొరకే నాకు బదులుగా ఆయన మరణించినాడని ఎప్పుడైనా నువ్వు గ్రహిస్తే కదా అసలు నా పాపముల కొరకు ఆయన మరణించినాడు, నాకు రావాల్సిన శిక్ష అతని మీద మోపబడిందని నువ్వు గ్రహిస్తే నువ్వు ఎప్పుడు కూడా లోకం వైపు కానీ లోకాస్తి వైపు కానీ ఎంత మాత్రం నువ్వు జీవించలేవండి.
అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. యెషయా ప్రవక్త యేసు ప్రభువు పుట్టక మునిపే మనందరి పాపములను మోసుకొని పోయి దేవునికి గొర్రెపిల్లని యెషయా ప్రవక్త చెప్పాడు. అలాగే బాప్తిస్మం ఇచ్చి కూడా యోహాను ఏమన్నాడంటే, ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన లోక పాపములను మోసుకొని పోవు, మనందరి పాపములను మోసుకొని పోవడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి దేవుని కలిగి కూడా నీవు అటువంటి దేవుని అంగీకరించి బాప్తిసం పొంది కూడా నువ్వు మరలా లోకం వైపు తిరిగి నీ బిడ్డలను లోకం వైపు తిప్పుతావు అంటే ఆయన ఎంత బాధపడతారో ఆలోచించేది. చాలా సంతోషమే కదా, చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఎంతసేపు అయితే ఆ పని చేసావో అంతసేపు ఆయన దొక్కి పెట్టినట్టే, అంతసేపు ఆయన బాధ పెట్టినట్టే, అంతసేపు కూడా ఆయన వేదన పొంది ఉంటాడు. బహుశా ఎంతగా బాధ పెట్టావు. క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా, దేవుని బిడ్డమని చెప్పుకుంటూ కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే అది ఆయనకి ఎంత బాధ తెలుసని క్రైస్తవులు ఏం చెప్పాలంటే చెప్పేవారుగా ఉండాలి కానీ చెప్పించుకునే వారిగా మనము ఉండకూడదండి. మన విశ్వాసంలో, మన ప్రార్థనలో అన్ని విషయాలు కూడా దేవుని సంతోష పెట్టేవారికి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ గ్రంథంలో చదువు ఒకసారి, కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మనం పడే సేవకు చేసే ప్రతి ప్రయాస వ్యర్థం అవ్వకూడదు అంటండి. ఒక సేవకుడు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే నశించిపోతున్నట్టు వారిని నరకంలోకి వెళ్ళిపోవాలని, వారిని బతికి రక్షించడానికి ఒక సేవకుని దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. ఆయన తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మీ అందరిని కూడా సరైన మార్గంలో నడిపించి నిత్య జీవంలోకి నడిపించాలని ఆ సేవకుడు భారం కలిగి ప్రార్థన చేస్తూ మీకు సువార్త పెట్టేస్తా ఉంటే మీరు ఆ సేవకుని యొక్క ప్రయాసలు తగినటువంటి ప్రతిఫలాలు మీ దగ్గర పొందకపోతే ఆ దైవస్థుని ఎంత బాధపడతాడో, అలాగే దేవుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక్కసారి మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. చూడండి, ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలను ఏం చేస్తారంటే ఓపుకున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయాలని ఆశ ఉంటుంది కదండి. ఎవరికైనా ఉంటుందంటే బాగా చదివించాలి మా పిల్లల్ని, ఒక ఉన్నతమైన స్థితిలో నడిపించాలి మా పిల్లల్ని అని అనుకుంటారు కదా. ఎంతో ప్రయాసపడతారు. 10th క్లాస్ వరకు ప్రతి తల్లి ప్రతి తండ్రి ఎంతో ప్రయాసపడి మరి నిజంగా ఎంతో కష్టపడి వాడిని కాన్వెంట్లో చదివించి 10th క్లాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాడు ప్రయోజకుడిగా కాకపోతే, ఆ తల్లి తండ్రి పడిన ప్రయాస వ్యర్థమైపోతే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించేయండి. ఆ తల్లి తండ్రి ఎంతో కష్టపడి ఎన్నో తినకపోయినా అప్పులు చేస్తూ ఎన్నో బాధపడి కష్టపడి ఎంతో ప్రయాసపడి ఆ బిడ్డను చదివించి పెద్దవాళ్ళు చేశారు. ఆ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత డిగ్రీ కలగానే చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి, చెడు మార్గాలకి బానిస అయిపోయి తిరుగుతూ ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది ఏం తెలుసా, అయ్యో నా బిడ్డల కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను, ఎంతో కష్టాలు పడి అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడి నేను చదివించాను నా బిడ్డని, ప్రయోజకులు కాపలేరు. నేను పడిన నా బిడ్డ విషయంలో నేను పడిన ప్రయాసంతో కూడా ఏమైపోయిందంటే వ్యర్థమైపోతే మీకు ఎంత బాధకుంటుందో చెప్పండి ఒక్కసారి. మీరు పడినటువంటి ప్రయాస, మీ బిడ్డల కొరకు పడినటువంటి యాతన, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో మీ బిడ్డల కోసం, అది ప్రయోజనం అయిన తర్వాత వాడు పనికి రాకుండా పోతే మీరు ఎలా బాధపడతారు చెప్పండి ఒకసారి. రోజున దేవుడు కూడా అలాగే బాధపడతారు. దేవుని సేవకులుగా మేము కూడా అయ్యో ఎంతో సువార్త ప్రకటించి వాక్యం చెప్పి అమ్మా నువ్వు ఎలా జీవించాలి అలా జీవించాలి, యవనస్తులు ఎలా నడుచుకోవాలి అలా నడుచుకోవాలి ఎన్నో ప్రయాసపడి చెప్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టి మీ స్థానసంగా జీవిస్తూ ఉంటే మేము పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం లేకపోతే నేను ఒకటంటాను, నేను పడే ప్రయాస గురించి కాన్ఫిడెన్స్ అడగలేదు. ఎప్పుడు కూడా దశంభాగాలు చెప్పలేదు నేను. అమ్మా మీరు ఖచ్చితంగా దశంభాగం ఇవ్వాలి, మీకు 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దేవునికి ఇవ్వాలి అని ఎప్పుడు చెప్పలేదండి. మీరు బాగుండాలని చెప్పాను. మంచి మార్గంలో, నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో నడవండి అన్నాను అంతే. యవనస్తులు కూడా చెప్తుంటారు, అమ్మా నీ యవన కాలంలో నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, వ్యర్థమైన వాటి వైపు మీ మనసు పెట్టవద్దు. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ ఆశలు వేయించారంటే నెరవేర్చే బిడ్డగా ఉందా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక తండ్రి ఒక తల్లి ఆ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారండి, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఒక ఇంజనీరింగ్ చదివించాలని ఆశ ఉంటుంది తండ్రికి. ఒక ఇంజనీర్ అవ్వాలి నువ్వు, లేకపోతే ఒక IAS ఆఫీసర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి నువ్వు. ఎన్నో ఆశలు పెట్టి ఎంతో ప్రయాసపడి కష్టపడి చదివేస్తూ ఉంటారు వాళ్ళని.
చదివిస్తూ ఉంటే ఇంటర్మీడియట్ వరకు బాగానే ఉంటుందండి. 10th క్లాస్ వరకు బాగా 10th క్లాస్ వరకు పర్వాలేదు. 10th అయిపోగా దానికి ఏమవుతాయంటే 2 కొమ్ములు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా నాకు అన్ని తెలుసు, నాకు ఎవరు చెప్పకూడదు అని చివరికి ఏం చేద్దంటే తన గర్వం చేత తన జీవితాన్ని ఆమె నాశనం చేసుకుంటుందండి. తర్వాత ఏడ్చేది ఎవరంటే తల్లిదండ్రులే. కాబట్టి మనం బిడ్డలను చదివించడమే కాదు, కానీ ఆ చదువుతో పాటు ఏముండాలంటే భారం కలిగి ప్రార్థన చేసే వారికి ఉండాలి. భారం కలిగి వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా ఇవాళ నా కుమారుడు చదువుతున్నాడయ్యా, ఆ చదువుని జయం పొందాలంటే, అనుకున్నటువంటి గోల్ సాధించాలంటే ఎంత ప్రార్థించే తల్లి, ప్రార్థించే తండ్రి ఉన్న దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. చెయ్యాలంటున్నాను, నువ్వు చదివించిన మాత్రం ఎవడో ప్రయోజనం రావు. నేను చూస్తున్నాను చాలా మంది బీటెక్ చేస్తున్నారు, రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోతున్నాయి. ఎంటెక్ చదివాడట చేయకూడనటువంటి దొంగతనాలు చేస్తారు. రోజు చదువుతో పాటు వచ్చేదని జ్ఞానము, ఆ చదువు వెనక తల్లిదండ్రుల కన్నీటి ప్రాంతం ఉందా దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. అయ్యా నా బిడ్డలు ఎదుగుతున్నారయ్యా, అయ్యా వయసు వస్తుందయ్యా, వారు ఏ మార్గంలో తప్పిపోకుండా అయ్యా వారి చుట్టూ నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి తోడుగా ఉంచుకోవాలి. మరి ఏ తల్లిదండ్రులు అయితే భారం కన్నీరు కాచాలండి, కన్నీరు కాచి ప్రార్థించా దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఆ కన్నీరునే ఆ బిడ్డ చుట్టూ కాపుదల ఉంటాయి. ఆ కన్నీటి ప్రార్థనే ఆ బిడ్డకి క్షేమాన్ని ఇస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది కాక. చెప్తా హల్లెలూయా. మనం పడే ప్రతి ప్రయాస వ్యర్థము కాకూడదు అండి. అందుకే పౌలు అంటాడు, చదవండి, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని గుర్తెరిగి స్త్రీలను కబైన వాళ్ళు ప్రభు కార్యాది పట్ల ప్రభు కార్యాలు ఆసక్తి చూపించాలి. పౌలు అన్ని బాధపడ్డాడండి. స్వాత 14 సంఘాలు కట్టాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. 14 పత్రికలు బైబిల్ రాశాడు. అసలు పౌలే లేకపోతే అసలు న్యూ టెస్ట్మెంట్ లో అసలు ఏమున్నది, 4 సువార్తలు అయితే పౌలుని దేవుడు పట్టుకున్నాడు. పౌలు చాలా ప్రయాసపడ్డాడండి. పౌలు ఎంత శ్రమపడ్డాడంటే తన యొక్క శరీరాన్ని కూడా తన అన్నిటిని కూడా ఏం చేసుకున్నాడంటే ప్రభు కొరకు సమర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో సమస్తాన్ని కూడా, తనకున్న ఆనందాన్ని, తనకున్నటువంటి సంతోషాన్ని, సమస్తాన్ని కూడా పెంటగించుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తాన్ని పెంటగించుకున్నాడు ఆయన. దేవుని కొరకు సమస్తాన్ని కూడా వద్దనుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు పౌలు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పౌలు అంత ప్రయాసపడ్డాడండి. 3 బెత్తాలతో దెబ్బతిన్నాడు ఆయన. అనేక పర్యాలు పొడవతో కొట్టారు. అయినా సరే ప్రభు స్వార్థ ప్రకటించాలి. అనేక మంది నశించిపోతున్న వారందరికీ ఈ రక్షణ స్వార్థ ప్రకటించి ప్రతి ఒక్కరిని కూడా నిత్య జీవనం నడిపించాలి. ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి అని ఒక విజన్ కలిగి ఉన్నాడు, ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి అంత భారాన్ని కలిగి ఉన్నాడు. మరి మనలో ఇదే భారం, అసలు భారం అంటూ ఉన్నా మనలోని, అసలు బాధ్యత అంటూ ఉన్నా. అయ్యా నీ కుటుంబ బాధ్యత నీ మీద లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం ఒకసారి ఆలోచించి మనం ప్రభు కొరకు ప్రయాసపడే వారికి ఉండాలి. మనం ప్రభు కొరకు ఏంటంటే ప్రయాసపడే వారికి ఉండాలి. ఇంకా చాలా సాధారణంగా ఒక భార్య భర్త ఉన్నారనుకోండి, ఆ బిడ్డలకు వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలని ఎంతో ప్రయాసపడుతుంటారు. అందుకే చెప్పండి, ఎలాగైనా మా అమ్మాయికి వివాహం చేయాలి, ఎలాగైనా మా అబ్బాయికి వివాహం చేయాలని ఎంతో ప్రయాసపడి ఆ వివాహాన్ని సిద్ధం చేసి వివాహం చేసిన తర్వాత ఆ భార్య భర్త ఇద్దరు కూడా సరిగ్గా లేదనుకోండి, వివాహం అయిన తర్వాత 1 సంవత్సరానికి వాళ్ళిద్దరు గొడవలు వచ్చి సమస్య వచ్చి కోర్టు వరకే లేదనుకోండి, ఆ తల్లి తండ్రి యొక్క ప్రయాస ఏమైపోతుంది చెప్పండి. అయ్యో ఇంత కట్నం ఇచ్చాను, అయ్యో ఇంత సాయం పెట్టాను, అయ్యో ఇన్ని రకాలుగా చేశానే, ఇంత ప్రయాసపడ్డాను నా కుమార్తె కోసము, నా కుమారుడు కోసం ఇంత ప్రయాసపడ్డాను, నా ప్రయాసం పైన నా ప్రతిఫలము దొరకకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. వివాహం అయితే గ్రాండ్గా చేస్తావు, వివాహం అయితే ఊరందరూ పిలుస్తావు, 1000 మందిని పిలుస్తావు, 10 ఐటమ్స్ చేస్తావు, అందరూ కూడా తిని సంతోషి, అబ్బా నాయన ఎంత బాగా చేస్తూ ఉన్నారు. నేను 1 సంవత్సరం తర్వాత వాళ్ళిద్దరూ కలిసి లేకపోతే, వారికి సమస్య వచ్చి విడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ తండ్రి పడినటువంటి ప్రయాస ఏమైపోయింది, వ్యర్థమైపోతే, ఆ తండ్రి యొక్క ప్రయాస వ్యర్థమైపోతే ఆ తండ్రి ఏం చేస్తాడంటే గుండెలు బాదుకొని ఏడుస్తాడండి. గుండెలు బాదుకొని ఇంకెవరి కోసం నేను బ్రతకాలి, ఒకే ఒక కూతురు, ఆమె చక్కగా భర్తతో హ్యాపీగా ఆనందంగా ఉండాలని నేను ఆశపడ్డాను, అటువంటి నా కుమార్తె తను బతికే సరిగ్గా కాకపోతే ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను చచ్చిపోతే బాధ అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. చనిపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ తండ్రి ఎంతో ప్రయాసపడ్డాడు ఆయన. ఆ ప్రయాస తగిన ప్రతిఫలం మనకు లేకపోవడం వల్ల ఏమైపోయి చెప్పండి,
ఎంత నరకం అనుభవించారో, ఎంత శ్రమ అనుభవించారో, ఎంత శోక అనుభవించారో అది అనుభవించే వాళ్ళు తెలుస్తుందంటండి. ఈ రోజున యేసు ప్రభువు కూడా నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఎవరు ఇవన్నంతటి ప్రేమను చూపించాడు. ఆయన నీ కొరకు తన యవ్వన రక్తాన్ని చిందించి మన పాపములన్నీ కడిగి మన పరిశుద్ధులుగా చేశాడు. ఆయన రాజ్యానికి వాసులుగా చేస్తే మనం ఏం చేస్తామంటే ఇంకా లోకం వైపు, ఇంకా లోకాసు వైపు, ఇంకా వ్యర్థమైన వాటి పట్ల మనం తిరుగుతూ ఉంటే ఇంకా ఆయన ప్రేమకి ఏం వెనకట్టగలం చెప్పండి. మనం ఏ విషయం ఆయన వలన మనము తీర్చగలం చెప్పండి. ఒకసారి ఆలోచన చేయండి. అందుకే పౌలు అంటాడు, ప్రభు నందు మన ప్రయాస వ్యర్థము కాకూడదండి. నేను ఒక మాట చెప్పాను. ఒక తండ్రి ఒక బిడ్డని ఒక డాక్టర్ చదివించాలని అప్పులు అయిపోతారు తెలుసండి. ఒక తండ్రి అమ్మాయిని డాక్టర్ చదివించాలంటే ఎన్ని అప్పులు, కనీసం 15-20 లక్షలు అవుతారా సీట్ రావాలంటే. ఆ 20 లక్షల కోసం ఎంత ప్రయాసపడతాడో, ఎంతమంది కాలు పట్టుకుంటాడో, ఎంతమంది బొద్దునాడతాడో డబ్బుల కోసం, ఎంతమంది ఇంటికి చేసి ఉంటాడో డబ్బు కోసం. 20 లక్షలు డాక్టర్ సీట్కి. ఆ డాక్టర్ కంప్లీట్ అయినప్పటికీ దగ్గర 40 లక్షలు అవుతుంట. ఆ 40 లక్షలు చదివిస్తే ఆ యవన బిడ్డ తండ్రి మాట అనుకున్న కాలేజీకి వెళ్ళి ఎంత వేసలు వేస్తుంది అనుకోండి, ఆ తండ్రి గుండెలకు చచ్చిపోతాడండి. అసలు ప్రయాస ఎలా ఉంటుంది తెలుసా? అయ్యో వచ్చి దీనికోసం నేను ప్రయాసపడ్డాను, చదువు లేకుండా పాడు చేసింది నా జీవితాన్ని, నా కుటుంబం పౌరులు తీస్తుందని ఏ తండ్రి బతుకుతాడండి? ఒక్క మనిషి ఇంత ఎలా బాధపడతా ఉంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య, దేవుని పిల్లలుగా పెట్టినటువంటి మనము ఆయన మాట వినకపోతే, ఆయన పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలాలు మనలో లేకపోతే ఆయన ఎంత బాధపడుతుందో ఆలోచన చేయండి. క్రైస్తవుగా ఉందాం. క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవుడిగా ఉందా. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఒక అడుగు లోకం వైపు, ఒకప్పుడు దేవుళ్ళో కాదండి. మనం ఉంటే పూర్తిగా ఇచ్చేది చెప్పండి. అంటే ఇవాళ క్రిస్టియన్ ఉందంటే లేదా మాని పర్వాలేదు, నేను అప్పుడు బలవంతం చేసి రావున్నానే, నువ్వు చర్చికి రామా, నువ్వు చర్చికి రాకపోతే నాకు కాలు జరుపుతుందన్నా ఉంటే పూర్తిగా ప్రభుత్వం ఉండండి. ఇంకా మళ్ళా లోకం వైపు కానీ లోకాశ వైపు తిరగొద్దు, దేవుని వైపు చూడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ఒక సేవకుడు ప్రయాసపడతాడంటే, ఇంత ప్రయాసపడతాడంటే మీ అందరిని కొరకు ప్రయాసపడతాడంటే సేవకుడు పడే ప్రయాస ఎందుకు తెలుసా? మీ అందరూ ఎక్కడ ఉండాలని మా ప్రయాస దేనికి చెప్పండి? మీ ద్వారా నేను పోషించబడాలన్నా, మీరు కానుక లేకపోతే మేము బతకలేమన్నా దేవుడు కాకులు చెప్పి పోషిస్తారు. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. చెప్తా హల్లెలూయా. ఆయన తన సేవకుల్ని కావుకోవడం వచ్చి పోషించగల దేవుడు అండి. ఆయన మీరు పోషిస్తారు కాదు, మీరు చక్కగా దేవుని నమ్ముకొని మంచి మార్గం నడిచి నిత్య జీవనానికి కలాలని దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. చెప్తా హల్లెలూయా. ఇది చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటాడు కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభునందు వ్యక్తము కాదని గుర్తెరిగి, ప్రయాస ప్రభు కొరకు పడే ఈ ప్రయాస, కొన్ని ఆత్మలను రక్షించడానికి మా ప్రయాస, మేము పడే ప్రయాస తగిన ప్రతిఫలం ఎవరు చూపించాలంటే మీరే. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. చెప్తా హల్లెలూయా. హల్లెలూయా. మనందరం దేవునికి లెక్క గొప్ప వాళ్ళు చేసిన వారమై ఉన్నామండి. వారి క్రియను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంటండి. ఒక ప్రతిఫలం ఇచ్చే దేవుని ఎదుగా బాగా మంచి దాస్తులు అనుకోవాలి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి. మన కుటుంబాన్ని, మన బిడ్డల బాధ్యత ఎవరు చెప్పండి? ఎవరు చెప్పాలి? మన బిడ్డల బాధ్యత మనమే. ఎవరు చెప్తారు? ఒకసారి మా పాస్టర్ గారు నేను వెళ్ళి మా జాయ్బాబుకి దగ్గు వచ్చేస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏమన్నా చాక్లెట్ ఎక్కువ పెడతారని అడిగారు. చాక్లెట్ అప్పుడప్పుడు పెడతా ఉన్నాను. చాక్లెట్ పెట్టడం వల్లే ఊపిరితిత్తుల కఫం పెట్టేసింది, చాక్లెట్ ఎక్కువ పెట్టదంటే మేము అన్నాం, మీరు చెప్పండి డాక్టర్ అమ్మ గారు గట్టిగా అన్నారు. ఆవిడ అంది, మీరు చెప్పలేరా అందావి. ఏమంది? మీరు చెప్పలేరా అంటే మీరు మంచి అవ్వాలి మీ అబ్బాయికి, మేము చెడ్డవాళ్ళ. ఏమవ్వాలంట? మీరైతే మంచి అవ్వాలా, మేమైతే చెడ్డవాళ్ళ. మా దగ్గరికి ఎప్పుడు ఒకసారి వస్తారో, జీవితాంతం ఉండేది మీ దగ్గర అందా. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. హల్లెలూయా. పెంచవలసిన బాధ్యత మీదండి. నేను యాద చెప్పేస్తాను, యాద అయిపోద్ది. కానీ ఇంటికాడ జీవితాంతం ఉండవలసిన ఎవరి దగ్గర? మీతో 24 గంటల్లో సుమారు 15 గంటలు మీతో ఉంటారు. మీరే చెప్పుకో తప్ప మేము చెప్పేది వచ్చేది కాదు. ఈరోజు ఎవరి కుటుంబ బాధ్యత దేవుడు వారి మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. మా పిల్లలు మాట వింటేదంటే, మీ పిల్లలు మాట వినకపోవడం కారణం మీరే. వాళ్ళు పెంచవలసినటువంటి రీతిలో పెంచకపోతే
ఈరోజు టపాకి కొనమన్నాడు, సుంచిపూడి కొనమన్నాడు, రేపు సెల కొనమంటాడు, ఎదుటి బల్లి కొనమంటాడు, వయసుకి మించినటువంటి కోరిక కోరుతాడు. అప్పుడు నష్టపోయేది ఎవరో తెలుసా? మీరే. నాకేం కాదు. తర్వాత ఆయన చూసి ఏడవలసింది మీరే, నేను కాదు. మా వంతు ప్రార్థన చేయడం అంతే. చెప్పడం మేము చెబుతాం, వినకపోతే నష్టపోయేది మీరే. ఏ తండ్రి అయినా మంచి విషయాలు చెప్తారు, బాబు ఇలా నడుచుకో అని. ఆ బిడ్డ యొక్క బాధ్యత దేవుడు మన యొక్క చేతులు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుటుంబాన్ని దేవునికి ఇచ్చాడంటే, ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు. ఆ ఇద్దరు ఆత్మను పరలోకంలో చేర్చవలసిన బాధ్యత మీరే. మీరు పాడు చేస్తారా? వాళ్ళు సరైన మార్గం నడిపించకపోతే దానికి ఉత్తరవాది కూడా మీరే. కానీ సేవకుడిగా మేము పడే ప్రయాసకు తగిన ప్రతిఫలం పెడితే సార్, మీరందరూ కూడా మంచి మార్గం నడవాలి. నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో, దేవుని సంతోషపెట్టేటువంటి జీవితాలను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆయన ఆనందిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మా ప్రయాస, మేము పడే ప్రయాస ఏదో తెలుసండి. కొంతమంది నశించిపోతున్న వారిని వెలుగులో నడిపించే బాధ్యత. అందుకే చెప్తాను, ఏమన్నా తాగిపోతుండే తాగితే గుండెగా కాలిపోతాయి, ఊపిరితిత్తులు పోతాయి, కిడ్నీలు పోతాయి, చచ్చిపోతామని చెప్తా ఉంది. అది వినలేదు. వాడు నాశనం వాడే తెచ్చుకుంటాడు. తర్వాత అయ్యో 60 సంవత్సరాలు బతకవలసిన వ్యక్తి ఇప్పుడు ముగించుకుంటాడు. నాది 30 సంవత్సరాలకి బాడీ అంతా కుదిరిపోతుంది, రాంగ్ పార్ట్స్ అన్ని పోయి తన ఆరోగ్యాన్ని, తన చావును అతనే కొని తెచ్చుకుంటున్నాడు. ఇది ఎంత చెప్పండి, తమ చావును తానే కొని తెచ్చుకున్న చాలా మంది ఉన్నారు. తెలిస్తే ఈ రోజున చెప్పడం మా వంతు, చేయడం మా బాధ్యత. దేవుడు మాకు అప్పచెప్తున్నటువంటి పని మేము చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని విని, దాన్ని గ్రహించి, దాని ప్రకారంగా జీవించగలిగితే మీరు మీ కుటుంబాలు దినాన్న దేవుని రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాసం మాది కాదండి, మాకన్నా ముందున్నటువంటి వారు అనేక మంది ప్రవక్తలు, ఎంతో మంది దైవజనులు సాక్షి అయిపోయారు. మన భారతదేశము థామస్ గారు వచ్చారు సువార్త ప్రకటించడానికి. యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడైనటువంటి తోమ మన భారతదేశం వచ్చాడు సువార్త ప్రకటించడానికి. మన భారతదేశం వచ్చినప్పటికీ బ్రాహ్మణులంతా మద్రాసులో ఆయన భయంకరంగా ఏం చేశారంటే బల్లాలతో పొడిచి చంపేశారంటే. ఎంత భయంకర సువార్త ప్రకటించారు ఆయన. ఏం చెప్పండి, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు. ఒక దినాలు నువ్వు చనిపోతే నిత్య జీవనానికి వెళ్ళాలి, దానికి మార్గం యేసు ప్రభువే. ఆయన నమ్ముకుంటేనే పరలోకం వెళ్తావు, ఆయన నమ్ముకుంటేనే నిత్య జీవనానికి వెళ్తావు. ఆయన సువార్త ప్రకటిస్తా ఉండు. అద్భుతమైన కార్యం చేసేవాడు అంటాడు ఆయన. థామస్ గారు ఎక్కడికి అద్భుత కార్యాలట, గొప్ప కార్యాలు చూసి వాళ్ళంతా కూడా ఏమైపోయింది, ఈయన మీద కక్ష పెట్టుకున్నారట. అమ్మో, ఈయన ద్వారా దేవుడు మహిమ కార్యాలు చేస్తాడు, ఈయన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తాడు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా మరి థామస్ గారు చెప్పేటువంటి యేసులోని విశ్వాసం ఉంచుతారు, అందరూ కూడా ప్రభువుని అనుకుంటారని అతని మీద కక్ష పెట్టి ఆయన బల్లాలతో పొడి చెప్పారండి. ఎందుకు మార్చేస్తుంది సార్, ఆయన థామస్ గారు భారతదేశం వచ్చి చెప్తున్న సువార్త రోజు భారతదేశం అంతా వ్యాపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భారతదేశంలో ఈరోజు కొన్ని లక్షల వేల మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారంటే దానికి మొట్టమొదటి పునాది ఎవరంటే తోమా గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తా హల్లెలూయా. ఎంతో మంది మరి దేవుని కొరకు త్యాగం చేశారు. వాళ్ళు ప్రాణ త్యాగం చేసి ప్రభు కొరకు నమ్మకంగా జీవించి ప్రభు ఇక్కడికి ఏంటంటే ప్రభు యొక్క రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థితిని పొందుకోవడానికి వారు ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మద్రాసులో ఒక గొప్ప మందిరాన్ని కట్టారు. జాన్ థామస్ మందిరం ఉంటుందంటే చాలా బాగుంటుందంట అది. ఎందుకంటే ఇప్పుడు ఆయన చనిపోయినా ఆయన సువార్త అక్కడ జీవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను పడిన ప్రయాస అక్కడ ఏం చేస్తుందంటే కొన్ని వేల ఆత్మని ప్రభు కొరకు నడిపించింది. ఈరోజు నీవు నేను మన కుటుంబాన్ని కూడా రక్షించుకోకపోతే, మనమన్నా ప్రభువులు అక్కడికి సిద్ధపరచుకోకపోతే ఇక మన భక్తులు చెప్పండి. 12 మంది శిష్యులు కూడా ప్రభువుకు ఒక సాక్షి వారి ప్రయాస ప్రపంచం అంతా దగ్గర 250 దేశాల్లో ఈరోజు ప్రభువుని ఆరాధిస్తారంటే ఆనాడు వారు చేసినటువంటి సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రయాసపడ్డారో వారు ప్రభు కొరకు ప్రాణాలు కూడా త్యాగం చేస్తారండి వాళ్ళు. ఒక్కొక్కరు ఒకలాగా. భక్తులమైనటువంటి శిష్యుని ఏం చేసండి, ఈ శరీరాన్ని పై తోలంతా తీసారు, బ్రతుకుండగానే తోలు తీసారన్నది. ఎంత శ్రమపడ్డారు వారు ప్రభువుకు ఎంత ప్రయాసపడ్డారో.
అందుకే వాళ్ళు ఒక దినాన్న ఆయనతో పాటు 12 సింహాసనం మీద ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప కార్యం చేశారు. ఒక క్రైస్తవుడిగా కూడా, ఒక మంచి విశ్వాసగా కూడా లేకపోతే, ఒక మంచి క్రైస్తవురాలుగా లేకపోతే ఇంక దేవుడు మనం చూసి ఏం ఆనందిస్తారో, ఏమైనా మన కోసం చెప్తారు ఆయన చెప్పక. ఒక మంచి విశ్వాసం ఇంకా క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా ఇంకా ఒక వైపు తిరుగుతా ఉంటే మనం ఇంకా దేవుని బిడ్డ ఎలా అవుతుంది చెప్పండి. అంటే దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎవరు వస్తామన్నా, మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటూ మనం ఎవరు వస్తామన్నామంటే లోక అధికారి అయినటువంటి సైతాన్ చేతిలో ఉన్న ప్రియులకు మటుకు క్రైస్తవులు కానీ జీవితాలు మటుకు ఎక్కడ చెప్పండి ఇంకా లోకంలో ఉన్నాయి, ఇంకా లోపల వైపు ఉన్నాయి. మనం సంపూర్తిగా మారినప్పుడే మన సమాజం మారుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. అసలు మనమే మారలేదు, ఇంకా మన పక్కడు ఏం మారుతారు? మనమే లోకానుసారంగా ఉన్నాం, ఇంకా మనమే లోక కార్యాలు చేస్తాం, ఇంకా పక్కడు ఏం మారుతారండి? ఒక్కసారి ఆలోచన చేయండి. సంపూర్తిగా మన ప్రభువులో ఉన్న దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకుడు పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలమే సంఘము. మీరంతా కూడా మంచిగా ఉన్నారనుకోండి, నాకు ఎలా ఉంటుందో చెప్పండి. మీరంతా కూడా మంచి మార్గం నడుస్తూ చక్కగా ప్రార్థన చేసుకుంటూ భక్తి జీవితాన్ని కలిగి ఎక్కడ చూసినా పలానా సంఘానికి వెళ్ళినటువంటి విశ్వాసులు చాలా మంచి ప్రార్థన పడతారు, చాలా మంచి నీతిగా ఉంటారు, యథార్థతగా ఉంటారు, మంచి అలవాటు కలిగి ఉంటారని ఎక్కడన్నా మీకోసం నాకు చెప్పారనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత సంతోషమే. అది మీకోసం బ్యాడ్గా చెప్పారనుకుంటే ఎలా ఉంటుంది? నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతున్నా ప్రభువా, అయ్యా నేను పడిన ప్రయాస నీ కొరకు, నేను పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే నా బిడ్డలందరినీ నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, మంచి మార్గంలో నడిపించే కృప ఇచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాను ఒకసారి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ఎక్కడ ఉండాలంటే మనం చేసే భక్తి ఏం చెప్పండి. సార్ యేసు ప్రభు దగ్గరికి వచ్చాను చెప్పి ఒక్క మాట చెప్పండి. యేసు ప్రభుని ఎందుకు అంగీకరించామా? చెప్ప డబ్బులు లేక, ఉద్యోగాలు లేక, వ్యాపారం లేక, అనారోగ్యంతో వచ్చామా? కాదండి. ఒక దినాన్న ఈ భూమి మీద చనిపోతాం. మనం ఎప్పుడు చనిపోతామో, ఎలా చనిపోతామో ఎవరికీ తెలియదు. ఒక్క దెబ్బ పాటుని చనిపోతాం అంతే. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నాను. యేసు ప్రభు మార్గము, నేనే మార్గమును సత్యమును జీవమునైన నా ద్వారానే తప్ప ఎవరు కూడా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించలేదు. ఆ మాటను బట్టి మన ప్రభు దగ్గరికి వచ్చాము. ఆయనే మార్గం అండి మనకి, ఆయనే మార్గం. ఆయన ఒక మంచి మార్గము, నీతి మార్గము, యథార్థమైన మార్గం, పరిశుద్ధమైన మార్గము. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. అటువంటి మార్గంలో నీవు నేను మనందరం నడవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. కాబట్టి ఆయన పడినటువంటి ప్రయాసం తగిన ప్రతిఫలం మీరే. సంఘం అంటే చెప్పండి. అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించడండి సంఘము. నాది కాదు, నేను ఏమంటాను, నేను పోతాను, నేను 1 సంవత్సరం తర్వాత చనిపోతాను. నేను సంఘాన్ని స్థాపించింది ఎవరు చెప్పండి? సంఘాన్ని స్థాపించింది ఆయనే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. సంఘం స్థాపించడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? ఆయన ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఎంత వేదన అనుభవించాడో తెలుసా? నిజంగా ఆయన యొక్క విలువ నీకు తెలిస్తే కదా సార్. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు తిరిగి వచ్చాడని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావు ఒకసారి? యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటి అసలు చెప్పండి? ఆయన పరలోకం నుండి మీరంతా మారిపోదురు కాకంటే మారరా చెప్పండి? మీరంతా కూడా మంచి మార్గంలో నడుతురుగా, కానీ ఒక్క మాట చదివితే అవదండి. కానీ దేవుడు ఆయన వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ భూమి మీదకి శాపం వచ్చింది, మరణం వచ్చింది. ఆ శాపమును, మరణాన్ని తీసివేయడానికే తండ్రి అయిన దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపములను, మనకంటే ముందున్న ఆదాము మొదలుకొని అందరూ చేస్తున్న పాపముల కొరకు ఆయన మరణించి తిరిగి తెచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం కూడా ఈ శరీరానికి మరణం తప్ప ఈ ఆత్మకి మరణము లేదు. కాబట్టి ఈ ఆత్మ మరణములోనికి వెళ్లకుండా, నిత్య నరకంలోనికి వెళ్లకుండా ఆయనని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని బిడ్డలుగా చేపడితే ఖచ్చితంగా పరలోకం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మొట్టమొదటి పెట్టి మారు మనసు ఏదైతే ఇంకా మనసులే మారలేదు, ఇంకా జీవితాలే మారలేదు, ఇంకా బ్రతుకే మారలేదు, ఇంకా ఒక వైపు ఉన్నారు. 20 సంవత్సరాలు
గుడికొచ్చి 30 సంవత్సరాలు గుడికొచ్చి ఇంకా అందరితో పాటు ఒకలాగా ఉంటే గాలికి మనకి తేడా ఏమని చెప్పండి? గాలికి మనకి తేడా ఏమని చెప్పండి ఒకసారి. పేరుకి మట్టుకు బోర్న్ క్రిస్టియన్ అక్క. ఏ క్రిస్టియన్ ఏమంటారు కొంతమంది? ఐఎమ్ బోర్న్ క్రిస్టియన్ అక్క. పుట్టుక నుంచే క్రిస్టియన్. తాగుబోతు, వ్యభిచారి, దొంగ అలా చెప్పుకుంటా సిగ్గుపడాలి. ఏం చేయాలి? అటువంటి మాట్లాడడానికి నేను పుట్టుక నుంచే క్రిస్టియన్ అండి. వాడి ప్రవర్తన బాగోదు, వాడి బతుకు బాగోదు, వాడి జీవితం బాగోదు. అసలు క్రిస్టియన్ అనడానికి అసహ్యం అనిపిస్తుంది. క్రిస్టియన్ అంటే క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు అంటే క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి. ఆయన క్రిస్టియన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవుడు సంఘానికి, లోకానికి, సమాజానికి మార్పు చూపించేవారు ఉండాలి. అప్పుడు ఆయన తలెత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అంటున్నాడు, మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు. మేము ఏమేం చేస్తున్నాము, మీరు అన్ని చేస్తారు, మాకు మీకు తేడా ఉందన్నారు ఆయన. ఎంత అవమానం చెప్పండి. అది చేస్తున్నారట, మనం చేస్తున్నాం. గాలికి మనం తేడా ఉంది. మనం పేరుకి మాత్రమే క్రైస్తవులుగా ఉంటే అది ఎంత మాత్రం మనకి మంచిది కాదండి. ప్రత్యేకత కలిగి ఉండాలి. క్రీస్తు రక్తంలో కొనబడిన వారు ప్రత్యేకమైన జీవితాన్ని ప్రతి విషయంలో ప్రభుకి స్థానం ఇవ్వాలి. మనం ప్రతి విషయంలో దేవుని మొదట నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయనకి ప్రథమ స్థానం చూపిస్తే నీకు ప్రథమ స్థానం ఆయన ఇస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభు నందు వ్యర్థము కాదని గుర్తెరిగి ఏం చేయాలట? మీ కొరకు ఆయన పడిన ప్రయాసను వ్యర్థం చేయకండి. ఆయన నిన్ను నన్ను ఆయన వెలపెట్టుకున్నాడంటే ఆయన తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని. ఆ సంఘం ఎలా ఉండాలంటే ఆయనకి ఎలా మహిమ తెచ్చే సంఘం ఉండాలి. సంఘం అంటే ఎవరో తెలుసా? మనందరం కలిసి ఒక సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘము దేవునికి ప్రతిబింబంగా ఉండాలంటండి. నీలో యేసుని చూడాలట, నీ క్రియలో యేసు కావాలట, నీ చేసే ప్రవర్తనలో క్రీస్తు కనబడాలి. అది క్రిస్టియానిటీ. నీ మాటలో క్రైస్తవ్యం ఉండాలి. నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ బ్రతుకంతా క్రీస్తుకు మాదిరిగా ఉండాలి. అదే క్రైస్తవ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నువ్వు ఉన్న దినాన్న నీ దేవుడు తలెత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చక్కగా నిన్ను చూసి ఆయన అంటే బలా మంచి దాసుడా, బలా మంచి దాసుడా, బలా మంచి కుమార్తె అంటారు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది, ఎంతమంది దేవుడు తొక్క పెట్టారో జ్ఞాపకం చేసుకోండి. మరలా ఇటువంటి రిపీట్ అవ్వకుండా పశ్చాత్తాపడి, ప్రభా నన్ను క్షమించి ప్రభా, నేను తెలుసు తిరుగు నేను చేశానయ్యా, బిడవ సంతోషాన్ని చూసుకున్నాను తప్ప నిన్ను బాధ పెట్టాను సంగతి నేను మర్చిపోయాను ప్రభా అనే విషయాన్ని గ్రహించి ఇక నుంచి అయినా మనం ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో గ్రహిస్తే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ బ్రతుకులు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు అనుకున్నవి సాధించాలంటే, దేవుడు నీ పక్షంలో ఉండాలంటే నువ్వు ప్రభు పక్షాన నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైనా నిలబడ్డాడంటే ఇక మీరంతా బయలుపడుతున్న ఆరాధించేవారు, నేనైతే జీవము కలిగిన దేవుని వైపు నేను నిలబడ్డాను అన్నారు. ఛాలెంజ్ చేశారండి. అలా ప్రతి క్రైస్తవుడు కూడా ఒక దేవుని కొరకు సవాలుగా ఉంటే ఈరోజు సమాజం ఎప్పుడో మారింది. కానీ మనం ఎలా ఉన్నామంటే వాడు పూర్తిగా క్రైస్తవులు కదేమో, ఇటు పూర్తిగా అన్నీ చేసేస్తున్నాం. అదే వచ్చి ముప్పు. అన్నీ చేస్తే మటుకు చాలా అనంతం వస్తుంది. ఒకటి నాన్న దానికి ఫ్రెండ్గా ఉందా, ఉంటే చల్లగైనా ఉండాలట, లేకపోతే వెచ్చగా ఉండాలట. నులివెచ్చని స్థితిలో ఉంటే, నులివెచ్చని స్థితిలో నీ జీవితంలో ఉంటే ఆయన ఏం చేస్తారు కదా? ఎప్పుడు వేస్తారు చెప్పండి? ఉమ్ము ఎప్పుడు వేస్తారంటే, మీకు ఈరోజు ఏమన్నా కనపడేది అనుకోండి, మీతో గొడవాడి ఆవిడ అదే పోతుంటే మనం ఏం చేస్తాం? ఎలా తిరిగి ఏం చేస్తాం చెప్పండి? కొంతమంది మీరు మంచి వాళ్ళు అసలు ఏమంటారు, ఆవిడ మీతో గొడవాడి వెళ్ళిపోతాను కూడా ఆవిడ చూసి ఎవరితో తిరిగి ఏం చేస్తారంటే ఉమ్మేస్తుంటారు. అంటే ఆవిడ చూసి మనం ఏం చేస్తాం? దేవుడు కూడా మనం కానీ నిలువెచ్చని స్థితిలో ఉంటే, దేవుని విలువలు చెప్పుకుంటూ మన ఇష్టానుసంగా జీవిస్తూ ఉంటే, ఒక దినాన్ని ఆయన మనం చూసి ఏం చేస్తారంటే అసహించుకుంటాడు, మనకి ఉమ్ము వేస్తాడు కదా. ఇంతకాలం పైకి భక్తిగా ఉండి, పైకి భక్తిగా నటించావు, దేవుని కృప నువ్వు పొందుకోలేదు. నా రాజ్యానికి నీకు చోటు లేదంటే పరిస్థితి ఉంటే చూసుకోవడం. ఒకసారి ఇంత భక్తి చేసి, ఇంత గుడికొచ్చి, ఇంత ఆరాధన చేసి, ఇన్ని చేసి అందులోకి వెళ్ళకపోతే మన భక్తి అంతా కూడా మురిగిపోతూ ఉంటుంది. దయచేసి ఎందుకు నేను చెప్తాను అంటే,
ఆయన పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలము మన జీవితాలు ఆయన కొరకు సాక్షిగా ఉండాలి, మన క్రియలు ఆయన కొరకు సాక్షిగా ఉండాలి, మన మాటలు ఆయనకి మహిమ తేవా. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. ప్రభు కొరకు ప్రయాసపడదాం. కనీసం ప్రార్థన చేయలేక మీకోసం, మీ కుటుంబాల కోసం. ఈ భయంకరమైన దినాలు ఉన్నాం మనం, చాలా భయంకరమైన దినాలు ఉన్నాం. మొన్నే అయిపోయింది, ఏం చెప్పండి, కోవిడ్ ఏమైందండి. ఇప్పుడు 2వ స్టేజ్లోకి మారిందట. ఏం చేసిందంటే ఫస్ట్ స్టేజ్ అయితే 14 రోజులు ఇచ్చిందట అవకాశం. 2వ స్టేజ్ ఎలా ఉంటుందండి అండి, ఎన్ని రోజులట, 3 రోజులు. జాగ్రత్తగా ఉంటే ఉండు, లేకపోతే అయిపోయింది. ఇప్పుడైనా భయం కొద్ది భక్తి కలిగి అటువంటి భయంకరమైనటువంటి దినాలు రాకమునిపే ప్రార్థనా జీవితాలతో ప్రభు సన్నిధిలో బలంగా ఎదుగుదాం. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సన్నిధి మనం తోడుగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.